లాయర్స్ బయటకు వచ్చారు, రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అండి, ఇవాళ రోజు మనందరికీ తెలుసు ఏదైతే బండి సాయి భగీరథి బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్ వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరుతుంది. అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తానికి ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిం బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినటం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హానరబుల్ జడ్జి గారు. ముఖ్యంగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏమన్నా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకంటే 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయనేటువంటి 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీదే ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా ఎస్ నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ. అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ ఎ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రివర్స్, ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గౌరవనీయ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్కి మనకి తెలుస్తుంది దీని మీద ఏంటన్నది. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్ అనేది మేము నమ్ముతున్నాం. వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి ఈ పోక్సో కేసుల్లో గతంలో ఏమైనా సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వీటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. 100% అంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కూడా ఏవైతే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఉన్నాయో 3 జడ్జిమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అదనపు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి ప్రతి దానికి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ని గౌరవనీయ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి రేపు డెఫినెట్గా హానరబుల్ కోర్ట్ అవన్నీ కన్సిడర్ చేసి రేపు అవతల పక్క న్యాయవాది ఎవరైతే కంప్లైంట్ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన రేపటి వరకు టైం అడిగారు ఇంటరిమ్ అప్లికేషన్ వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి. సో ఆయన తరపు వాదనలు కూడా విని రేపు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.
అది చూడాలండి, ఎందుకంటే బికాజ్ రేపు మార్నింగ్ ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుందో చూసి దాన్ని బట్టి దీని మీద ఆర్డర్స్ బట్టి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీసులు ఏం డైరెక్షన్స్ ఇవ్వలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ బికాజ్ ఇది 7 years అబోవ్ పాక్స్ యాక్ట్ అనేది మాత్రాన కంపల్సరీ అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు. ఎందుకంటే దర్ ఆర్ మెనీ సచ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ దట్ కంపల్సరీ ఇవి కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతను రిమాండ్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలని రూల్ లేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పడం జరిగింది లోపల. సెక్షన్ ఆర్డర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసే అధికారం మాకుందనేది పోలీసుల వాదన. ఆ ఆల్టరేషన్ ఎందుకు జరిగింది, దానికి తగ్గట్టుగా మీరు ఎందుకు సడన్గా ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది అన్న వాదనలో మా వైపు వాదన నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఇవాళ రోజు గౌరవనీయ జడ్జి గారు అన్ని చూసి అన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అన్ని చూసి రేపటికి దాన్ని రిజర్వ్ చేశారు. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయినప్పుడు సెక్షన్లకు మళ్ళీ 9వ తారీఖు ఆల్టర్ చేయడానికి కారణాలు ఏంటనేది వాళ్ళ నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అది లేకనే వాళ్ళు ఇంకా టైం కోరుతున్నారు. వాళ్ళు అట్లీస్ట్ మినిమం 1 week అలా అడిగారు. బట్ గౌరవనీయ జడ్జి గారు ఇది ఇంటరిమ్ అప్లికేషన్ కాబట్టి రేపటికల్లా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి రేపటికల్లా ఏమన్నా మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అడిగారు. దానికే వాళ్ళ తరపు న్యాయవాది రేపటి వరకు మేము ఫైల్ చేస్తామన్నారు. సో రేపు ఆయన యొక్క వాదనలు బట్టి అవసరమైతే మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు he will be giving his other submissions if necessary. ఈ కేసులో కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ కేసు ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంశం కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు ఏమైనా కామెంట్ చేసిందా? అక్కడ కోర్టు వారు అలాంటివి ఎప్పుడు చెప్పారండి. ఆ కోర్టు వారు ఎప్పుడు అలాంటి కామెంట్స్ చేయకూడదు, చేయరు కూడా. అక్కడ అవతల వైపు న్యాయవాది గారు అన్నారన్నమాట. దానికే నిరంజన్ రెడ్డి గారు దీన్ని రివర్స్లో తీసుకోండి, ఇక్కడ అసలు మేము క్లియర్గా చెప్పారు నా వాదనల ముందు, నన్ను అసలు స్పెషల్ పర్సన్ కింద కన్సిడర్ చేయకండి, అందరితో పాటే నేను కూడా ఒకడిని. అండ్ ముఖ్యంగా ఈ పోక్సో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇదివరకు సాధారణ అక్యూజ్డ్కి వచ్చిన జడ్జిమెంట్స్ మీదనే ఆధారపడి ఉన్నాం. స్పెషల్ పర్సన్స్ బేస్డ్ కేస్ లాస్ మేము సబ్మిట్ చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ నేను ప్రామినెంట్ వ్యక్తి యొక్క కొడుకును కాబట్టే ఇంకా నన్ను ఎక్కువ విలిఫై చేస్తున్నారు సర్టెన్ పొలిటికల్ పార్టీ, సర్టెన్ మీడియా సెక్షన్స్. ఇంకా నా పోస్టర్లు ప్రతి చోట పెడుతున్నారు, ఎక్కడ భగీరథ్ అని. ఇంకా రివర్స్ నన్ను ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆర్గ్యుమెంట్ అయింది. అక్కడ అది చూడాలండి రేపటి దాన్ని బట్టి, ఎందుకంటే మార్నింగ్ ఇది హియరింగ్ ఉంది. బెయిల్ అప్లికేషన్ అనేది ప్రతి అక్యూజ్డ్ దేశంలో అతని సర్వసాధారణమైన కాన్స్టిట్యూషనల్ రైట్ అది. సో తప్పకుండా భగీరథ్ హక్కు ఉంది కాబట్టి అతని వాళ్ళ రోజు ఆ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. సో రేపటి దాని యొక్క నిర్ణయం గౌరవనీయ న్యాయస్థానం తీసుకుంటే దాన్ని బట్టి మనం చూద్దాం. ఇట్స్ ఆల్ సబ్జుడిస్, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం. అమ్మాయి తరపు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు, కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న అంశం కూడా వచ్చింది. అవన్నీ కాదండి, ఇప్పుడు సబ్జుడిస్ ఆ మ్యాటర్ అంతా ఇప్పుడు మనం మాట్లాడలేము. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద బెయిల్ అప్లికేషన్ అండ్ ఫర్ ద ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ డెసిషన్ ఈస్ పెండింగ్ టుమారో. సో లెట్ us not get into the facts now itself, please. అందరూ అంటున్నది డేట్ ఆఫ్ బర్త్ గురించి కదా. ఇప్పుడు న్యాయవాది కోర్టు కూడా చెప్పింది డేట్ ఆఫ్ బర్త్ గురించి ఒక క్లారిటీ రావాలి. 2 డేట్ ఆఫ్ బర్త్ దాని గురించి సార్ క్లారిటీ మేము ఇచ్చేది